వేములవాడ రాజన్న క్షేత్రంలో నాసిరకం ప్రసాదం విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ఆలయ అధికారులు వేగంగా రియాక్ట్ అయ్యారు. ఆలయంలో లడ్డూ తయారీ కేంద్రం నుంచి విక్రయ కేంద్రానికి ప్రసాదం తరలించి కౌంటర్లో నిత్యం విక్రయిస్తున్నామని వెల్లడించారు. అయితే గత 3 రోజులుగా వర్షాలతో కొంత తేమ, మాయిశ్చరైజర్ కారణంగా వాసన రావటం నిజమేనన్నారు. భక్తులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే వాటిని పక్కన పెట్టామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఏఈఓ శ్రీనివాస్. వేములవాడ రాజన్న క్షేత్రంలో నాసిరకం ప్రసాదం విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాసిరకం లడ్డూ అమ్మకాలపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2 రోజుల క్రితం తయారు చేసిన లడ్డూలను పంపిణీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తేమ ఆరకపోవడంతో బూజుపడిన లడ్డూలనే అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదం వాసన రావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఓం నమః శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ అందుగల లడ్డు కౌంటర్లో లడ్డు ప్రతినిత్యం లడ్డు విక్రయం జరుగుతుంది. లడ్డు ప్రసాద తయారీ కేంద్రం నుండి లడ్డు విక్రయ కేంద్రానికి ప్రతిరోజు స్టాక్ వచ్చి భక్తులకు విక్రయించడం జరుగుతుంది. అయితే గత 2-3 రోజులుగా ఈ వర్షం తేమ కారణంగా కొన్ని ట్రేలలో తేమ వచ్చి అడుగు భాగంలో కొంత మాయిశ్చరైజ్ కావడం వల్ల కొంత వాసన రావడం జరిగింది. వాటిని వెంటనే భక్తులు మాకు వెంటనే తెలియజేయగానే వాటిని వెంటనే పక్కకు పెట్టి మళ్ళీ ఫ్రెష్ స్టాక్ వాళ్ళకు భక్తులకు విక్రయించడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి ఇంకా ముందు జరగకుండా మేము తప్పకుండా చర్యలుగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ అందుగల గోదాం నుండి తీసుకువచ్చే లడ్డూ ప్లేట్ల నుంచి దుర్వాసన వస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదంటూ భక్తులు వాపోయారు. పవిత్రంగా తీసుకునే లడ్డూ ప్రసాదం తయారీలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పట్టణ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ మండిపడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న అధికారుల చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. వెంటనే ప్రసాదాల తయారీలో నిర్లక్ష్యం వీడి భక్తులకు పవిత్ర ప్రసాదం అందించాలని డిమాండ్ చేశారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్.